హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు పొద్దున్నే నేను చేసిన ఘనకార్యం చూడండి. టీ అయితే స్టవ్ మీద పెట్టాను. టీ గంట కూడా అందులోనే పెట్టి పక్కనే తీగిపోయేసరికి చేయి తగిలి మొత్తం కింద పడింది. ఇంకా నయం, నా మీద అయితే కొంచెమే పడ్డా, ఎక్కువ పడలేదు. వేడి టీ పడితే ఏమవుతుందో తెలుసు కదా, తోలేసి వస్తుంది. కాకపోతే మీద అయితే అన్ని కొంచెమే లైట్గా పట్టి నాకేం కాలేదనమాట. ఇంకా మొత్తం కింద పడితే అవి పడటమేమో కానీ క్లీన్ చేసుకోవడమే మనకైతే ఎక్కువ టైం పడుతుంది. పక్కన గిన్నెలకి అన్నిటికీ పడింది, గోడ మీద కింద ప్లేట్స్ అయి పెడితే వాటికి, ఇక్కడ కిందేమో డబ్బాలు ఉంటాయి అన్నీ. ఇంకా అన్నీ తీసి కడిగి మొత్తం ఇదంతా తుడిచి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందనమాట. ఒక్కొక్కసారి అట్లా జరుగుతూ ఉంటుంది, ఏం చేయలేము దానికి. చూడండి, క్లీన్ చేసిన తర్వాత అయితే ఇంక ఇలా అయితే ఉందన్నమాట. ఫస్ట్ పడ్డది కదటి, అది మొత్తం ఇట్లా అయితే క్లీన్ చేశాను. అయినా కానీ కొంచెం నడుస్తూ ఉంటే తగులుతూనే ఉంది బంకగా. ఇక్కడ గోడ మీద అయితే రెడ్ కలర్ లాగా పడింది కదా, ఇంకా అది మొత్తం వాటర్తో అయితే క్లీన్ చేయాలి. గోరుచిక్కుడుకాయ ఫ్రై, టమాటా, క్యాప్సికమ్, ములక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఏం చేస్తాం, మళ్ళీ ఇంకొక రెండోసారి అయితే టీ అయితే పెట్టాలి ఈరోజు టిఫిన్లోకి లెమన్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. రైస్ అయితే వండి ఆరబెట్టాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి కొంచెం ఆరిన తర్వాత కలిపితేనే బాగుంటుంది. పెద్ద గిన్నెలో, వెడల్పు ఉన్న గిన్నెలో ఇక్కడైతే తాలింపు వేసి మొత్తం అయితే కలిపేశాను అనమాట. ఇంకా తర్వాత యాజ్ యూజువల్గా ఇంట్లో పనులు అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఇంకా అందరం అయితే లంచ్ చేస్తున్నాం అనమాట. కర్రీస్ మార్నింగ్ చూపించాను కదా, గోరుచిక్కుడుకాయ ఫ్రై, టమాటా క్యాప్సికమ్ కర్రీ అని, అలాగే టమాటా చట్నీ ఉందన్నమాట. ఎన్ని కూరలు ఉన్నా కానీ మనకి ఒక చట్నీ అయితే ఉండాలి కదా, ఏదో ఒకటి. ఇంక ఇక్కడైతే వీడియో తీస్తుంటే వీళ్ళు మా హెయిర్ బాగాలేదు, తీయొద్దు అంటూ ఉన్నారు. రెడీ అయినప్పుడు కన్నా విడిగా ఉన్నప్పుడే బాగుంటుంది, అంటే వద్దు పిన్ని వద్దొద్దా అని అంటూ ఉన్నారనమాట. అయినా కానీ ఒక బిట్ అయితే తీసాను అట్లాగా. ఇంకా అందరం కూర్చొని లంచ్ అయితే చేసాము. తర్వాత ఒక 1 అవర్ అయితే పడుకున్నాము. నిద్రపోయి లేచేసరికి మా మామయ్య అయితే సమోసాలు, జిలేబీ, పకోడీ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా స్నాక్స్ అయితే తిన్నాము. తిన్న తర్వాత ఇంకా టీ అయితే తాగామన్నమాట. చట్నీ అయిపోయిందని మళ్ళీ కొంచెం చట్నీ అయితే చేశాను. అలాగే ఇంక ఇడ్లీ పిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి. గిన్నెలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ అయితే కడగాలి. ఇంక ఈరోజు ఈవినింగ్ ఏంటంటే ఇంకా అందరూ అయితే షాపింగ్కి వెళ్ళారు. పెద్దవాళ్ళు వెళ్తుంటే ఇంకా మా పిల్లలు ఏం చేస్తారు, ఫస్ట్ ఏమో సైలెంట్గా ఉన్నారు, మేము వెళ్తామని గొడవ చేశారు, వద్దనే కొందరు వెళ్ళిపోయారనమాట. ఇంక ఇప్పుడు ఇంట్లో అయితే నేను, అత్తయ్య, మామయ్య ముగ్గురమే ఉన్నాము. ఇంక నేనైతే పని అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చాను, ఎందుకంటే వెళ్ళేటప్పుడు అందరూ తలదూకొని అట్లా హెయిర్ అది పడుతూ ఉంటుంది కదా, వాళ్ళు ఇలా క్లీన్ చేయొచ్చులని వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే క్లీన్ చేశాను. ఈలోపు అయితే మిక్సీ వేసుకుంటూ అవన్నీ అయితే చేశానమాట. ఇల్లు ఊడ్చేసి తర్వాత ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను. ఇంకా బెడ్షీట్స్ మా పని కూడా ఉందన్నమాట. ఎందుకంటే పిల్లలు ఆఫ్టర్నూన్ కూడా పద్దాకులు తొక్కుతూ ఉన్నారు కదా అటు ఇటు. పెద్దవాళ్ళమంటే కొంచెము నీట్నెస్గా ఉంటాము, వాళ్ళకి తెలియదు కదా, తడికాలతో అట్లా తొక్కుతూ ఉంటారు ఒక్కొక్కసారి. ఇంక అదే కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి కదా, స్మెల్ వస్తాయని ఇంకా 2-3 డేస్కి ఒకసారి అయితే మారుస్తూనే ఉన్నాను అనమాట. ఇంకా ఆ పని కూడా ఉంది. ఇంకా గిన్నెలు కూడా చాలా ఎక్కువ ఉండటం వల్ల అయితే ఇంకా గిన్నెలు కడగటానికి కూడా టైం పట్టిందనమాట. ఇంకా కర్రీస్ కూడా ఉన్నాయి, ఇంకా చట్నీ కూడా చేశాను కాబట్టి ఇంకా వంట పని అయితే ఏం లేదు. రైస్ అయితే కడిగి పెట్టేశాను, ఇంకా వండేస్తే ఇంకా వచ్చిన తర్వాత తింటారులే అని. ఇంకా పిల్లలేమో ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఎర్లీగా తింటారు కదా, ఇంకా అందుకని వాళ్ళు కూడా లేరులే అని కొంచెం లేట్గానే వండుదాములే అని ఈ పనులు అయితే చేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందనమాట ఈ మొత్తం క్లీన్ చేసుకోవటానికి. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా, ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన, ఈవినింగ్ స్నాక్స్ తిన్నవి, తర్వాత టీ తాగినవి, పిల్లలు పాలు తాగిన, ఇంకా ఆ చట్నీ చేసినవి, ఇంక ఇడ్లీ పిండి అన్నీ వేసాం కదా, అట్లాగా ఒకదానికొకటి చాలా అయితే అవుతూ ఉంటాయి కదా గిన్నెలు అయితే. ఇంకా అవన్నీ అయితే నీట్గా కడిగేసి ఇంకా సర్దేశాను. స్టవ్ కూడా ఒకసారి అయితే తుడిచాను. మార్నింగ్ కూడా టీ పట్టే కదా, అప్పుడు కూడా కడిగాను అనమాట. ఇంకా స్టవ్ కింద కొంచెం ఏమన్నా ఉందిలే అని చెప్పేసి ఒకసారి స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను, ఎందుకైనా బెటర్లే అని. ఇంకా గిన్నెలు కడగటం అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బెడ్షీట్స్ ఏమో ఆల్రెడీ ఇల్లు వచ్చేటప్పుడే తీసాను అనమాట. ఇంకా బెడ్షీట్స్ అయితే వేస్తున్నాను. అలాగే ఇంకా ఎక్స్ట్రాగా వేసుకున్న పిల్లోలు ఉన్నాయి కదా, వాటికి కూడా కవర్స్ అయితే మార్చాను అనమాట. ఒకసారి ఉతికితే బాగుంటుందిలే, ఎందుకంటే ఇంకా కింద వేసుకుంటున్నాం కదా, కొంచెం తడికి మెత్తగా అట్లా ఉన్నాయి, అందుకని చెప్పేసి ఉతుకుతాంలే అని అయితే తీసాను అయితే.
పిల్లోస్ కవర్స్ కూడా తొడిగిన తర్వాత ఇంక అన్నీ ఏ రూమ్లో ఆ రూమ్లో అట్లాగైతే పెట్టేశాను. ఇంకా ఓకే, ఆ రూమ్ ఏసీ ఉన్న రూమ్లో అయితే ఇంక అందరూ పడుకోవడానికి ప్లేస్ సరిపోదని మేమైతే ఇంక ఈ రూమ్లో పడుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఇటు ఎండలు కూడా తక్కువగానే ఉన్నాయి, చల్లగానే ఉంటుంది ఈ రూమ్లో కూడా, కాబట్టి ఇబ్బంది ఏం లేదులే అని చెప్పేసి ఇంకా పిల్లలు మేమైతే ఇంక ఈ రూమ్లో అయితే పడుకుంటున్నాం అనమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ ఆ రూమ్లోనే ఇంక కిందే పడుకుంటున్నారు. ఇంకా ఒక మంచం ముందుగానే వేయడానికి ప్లేస్ సరిపోదు. ఇంకా ఒక మంచం అంటే ఇంక అందరికంటే సరిపోవు కదా మనకి, ఇంకెక్కడైతే ఎక్కువ అయితే ఉండవు కదా. అందుకని పాపం ఇంకా అందరు కిందే బొంతలా వేసుకొని కిందే పడుకుంటున్నారు. ఏసీ ఉంది కాబట్టి కొంచెం చల్లగా బాగానే ఉంటుందన్నమాట. ఇంకా అవన్నీ సర్దేసిన తర్వాత ఇంక ఇల్లు అయితే తుడుస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే వీళ్ళు షాపింగ్కి వెళ్ళారు కదా, వీళ్ళు వెళ్ళాక కొంతసేపటికి వర్షం అయితే పడింది. ఇంకా బట్టలు అయితే ఆఫ్టర్నూన్వి సరిగ్గా ఆరలేదన్నమాట. ఇంకా అవన్నీ అయితే టబ్ చైర్లో వేశాను. నైట్ పడుకునేటప్పుడు హాల్లో వేసి ఫ్యాన్ వేద్దాంలేని ఇల్లు అయితే తుడిచిన తర్వాత ఇంకా అన్నం అయితే వండేసి ఇంకా అత్తయ్యకి మామయ్యకి అయితే పెట్టేశాను. ఫస్ట్ వాళ్ళు ఎర్లీగా తింటారులే అని చెప్పి ఇంకా నేనైతే తినలేదన్నమాట. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేపించి పెట్టిన తర్వాత తినొచ్చులేని, పిల్లలకు పెట్టకుండా తినాలంటే ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఈ రూమ్లో వేసుకునే ఇంకా పిల్లోస్ అవన్నీ కూడా ఇంకా బెడ్ మీద అయితే సర్దేశాను అనమాట. ఇంకా పనులన్నీ అయితే అయిపోయినాయి అనమాట. వాళ్ళైతే ఇంకా రాలేదు. సరేలే వచ్చే వరకు వెయిట్ చేద్దాంలే అని అయితే నేనైతే ఇంకా స్నానం చేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా వచ్చిన తర్వాత పిల్లలకైతే స్నానం చేపించి వాళ్ళకైతే అన్నం పెట్టాను. తర్వాత ఇంకా మేము కూడా తిన్నాం అనమాట. తర్వాత వాళ్ళు షాపింగ్ ఏమేమి చేశారు ఏంటి అవన్నీ చూపిస్తా అన్నారు. సరే ఒక్కొక్క డ్రెస్ వేసుకొని చూపించమంటే చూపిస్తున్నారనమాట. చూడండి ఇక్కడ వీళ్ళైతే ఈ డ్రెస్సెస్ అయితే ముగ్గురు ఇలాంటివి తీసుకొచ్చుకున్నారు. కలర్స్ డిఫరెంట్ అనమాట, సేమ్ ప్యాటర్న్వి. ఇంకా మిగతావి కూడా కొనుక్కున్నారు. ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటి అయితే చూపిస్తున్నారనమాట. ఇంకా ఏమేమి షాపింగ్ చేశారు ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. పిల్లలు ఏమేమి కొనుక్కున్నారు అనేది లాస్ట్ వరకు చూసినట్లయితే అర్థమవుతుందనమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. లైక్తో పాటు షేర్ కూడా చేయండి.